సభకు నమస్సులు. నేడు 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభాశీస్సులు. విద్యార్థులు అనవసరమైన భయాందోళనకు వీడి ధైర్యంతో పరీక్షలను ఎదుర్కోండి. ఇష్టపడి చదవండి. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటలు చదివినట్లయితే విషయాలు చాలా బాగా గుర్తుంటాయి. దీన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. అలాగే పరీక్షలంటే ఎటువంటి భయాందోళనలు అవసరం లేదు. ఒత్తిడిని అధిగమిస్తే విజేతలుగా నిలుస్తారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద ఇటువంటి వారంతా కూడా పుస్తకాలను బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించినారు. వీరందరినీ ఆదర్శంగా తీసుకుని మీరు కూడా జీవితంలో అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే చక్కని చేతిరాత చాలా అవసరము. ఎటువంటి కొట్టివేతలు లేకుండా నేర్చుకున్నటువంటి విషయాలను ధైర్యంగా పరీక్షల్లో రాయవలసిందిగా కోరుతున్నాను. అలాగే విద్యార్థులు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి బృంద చర్చల ద్వారా విషయాలను చర్చించుకున్నట్లయితే సబ్జెక్ట్ బాగా జ్ఞాపకం ఉంటుంది. పరీక్షలో బాగా జ్ఞాపకం కూడా అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే పరీక్షల సమయంలో మనం చాలా ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే సంగీతానికి సరిగమలు, ఆరోగ్యానికి ఆకుకూరలు అన్నట్లు ఆకుకూరలు బాగా తినండి. అలాగే పండ్లు కూడా బాగా తినండి. సి విటమిన్తో కూడినటువంటి ఆహార పదార్థాలను తిన్నట్లయితే మనకు జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. ఈ విషయాలన్నీ మీరు గమనించుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను. గౌరవనీయులైన ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన దాదాపీర్ సార్ గారు, అలాగే సీది రమణ సార్ గారు, అలాగే రమణారెడ్డి సార్ గారు, అలాగే మన ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారములు. అలాగే పిల్లలకు శుభాకాంక్షలు. సో చెప్పాల్సినటువంటి విషయాలు అన్నీ కూడా మన సార్ చెప్పేశారు. తర్వాత మా ముఖ్యమైన ఉద్దేశం ఏమున్నా కూడా 5 మంది కూడా చర్చించి దాని గురించి ఒక మంచి నిర్ణయాన్ని మనం అమలు చేస్తాం అన్నమాట. మా 5 మంది యొక్క ఆలోచనలు కూడా ఒకేలాగా ఉండడం, దాన్ని అమలు చేయడం మా యొక్క ముఖ్యమైనటువంటి సక్సెస్కి ముఖ్యమైన అంశం. చిన్న విషయాన్ని